అమ్మాయి అందంగా ఉందని 9.5 కోట్లు ఇచ్చిన వాటికి అనవసరంగా ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఇలా ఇబ్బందికరమైన పరిస్థితి సెలబ్రిటీలు అందరూ కూడా ఇదే ఒక ఇబ్బంది. మొదటికి మనం చూస్తే మంగ్లీ, ఇప్పుడు చూస్తేనేమో ఈ మషూర్ రెడ్డి, ఇంకా బయటికి ఎన్ని వెళ్తే చూడాలి. ఇక ఏదైనా కూడా అమ్మాయి అందంగా ఉందని ఇచ్చినట్టున్నాడు. నేను అది అనుకుంటున్నా. నేను ఇచ్చిన తర్వాత మరి ఆయన దగ్గర ఏం తక్కువ అయిందో అందుకే అని చెప్పేసి వదిలేసింది. అంటే అన్న ఈ 9 కోట్లు ఇస్తున్నాడు. నేను ఏం చూసి ఇస్తున్నా, మరి నిజంగానే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పి. ఇప్పుడు 9 కోట్లు ఇచ్చినామంటే ఆమె మీద ఏదో ఇంప్రెషన్ ఉంటే నువ్వు ఇచ్చినావు. అలా 9 కోట్లు డబ్బు ఇచ్చిన తర్వాత డబ్బు ఎవరికి కూడా తెలియదు. అసలు డబ్బులు ఇచ్చింది కూడా ఆధారాలు లేదు. అమ్మాయి మీరు ఇద్దరి మధ్యలో ఇచ్చినప్పుడు అది ఏముంటదంటే సంకేతం అంటే జూనియర్ సంబంధం అలానే కాదు. ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో, ఎందుకంటే డబ్బులు ఇచ్చేంత వరకు తీసుకునే వరకు అన్ని విధాలు బాగుంటది. అన్ని అయిపోయిన తర్వాత ఏముంటదండి, తర్వాత ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. అంటే మరి ఈమె నచ్చలేదా, మరి ఆయనకు నచ్చలేదో ఏం తెలియదు. అంటే ఒకటే అండి, నీ ఇష్టం కొద్ది నువ్వు ఇచ్చినావు, ఇంకా అడిగినా నీ ఇష్టపూర్వకంగా డబ్బులు ఇచ్చినావు అని చెప్పేసి ఆమె ఆరోపణ అనుకుంటున్నాను ఏదగట. ఎందుకంటే మీరు ఈ విధంగా ఎందుకు పెడుతున్నా అని చెప్పి. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే వాళ్ళకి నిశ్చితంగా ఉండాలి కానీ బుద్ధి. సరే అమ్మాయికి ఎట్లా ఇస్తారండి, ఒక అమ్మాయికి సరే ఏదైనా బిజినెస్ పెడుతుంది అది పెడుతుందంటే ఏమే కానీ ఎలాంటి బిజినెస్ ఆధారాలు లేకుండా ఆమెకు 9 కోట్లు ఇచ్చినట్టు ఏ విధంటే ఆమె కోసం ఇచ్చినట్టు కదా. అంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఎవరు కూడా ఫ్రీగా డబ్బులు ఇస్తున్నప్పుడు ఏం చేస్తారంటే, తీసుకోకుండా ఏం చేస్తారండి. ఇప్పుడు రోడ్డు మీద పెట్టేటప్పుడు డబ్బులు తెస్తే తీసుకోరండి. అది కూడా అంతే, ఎవరైనా కూడా దొరికితే ఫ్రీగా ఇయ్యంగా అన్ని కొనియంగా ఎందుకు వద్దంటారండి. అక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక మహిళ ఒక మగవాడిని అద్దు అనుకుందంటే అది మగవాడిని లోపమే అనుకుంటున్నా. ఎందుకంటే మహిళలు చాలా వరకు ఒక లవ్ చేసినటువంటి కానీ ఇష్టపడ్డ అబ్బాయిలు వదిలేరు. కానీ వదిలేసినట్టే ఆయన ఏదైనా ప్రాబ్లం ఉంటేనే వదిలేస్తారు. ప్రాబ్లం అంటే డబ్బులు లేదని వదిలేసింది అనుకోవాలా అతని దగ్గర. డబ్బులు లేకుండా ఉంటుందా అండి? నా దృష్టి నేను ఒకటే అండి, ఏ మగవానైతే ఆడదు అద్దు అనుకుంటుందో అసలు వాడు వేస్ట్ నా దృష్టిలో అయితే. ఏదైనా కూడా ఒక అబ్బాయిని అమ్మాయి వద్దు అనుకుంటుందంటే అది అంతే ఇంకా.